చాయ్ తాగే వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు కానీ కాఫీ తాగే వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో మీకు ఒక మంచి కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, నార్మల్ కాఫీ కాకుండా కాఫీ మిక్చర్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ఒక 10 days వరకు యూస్ చేసుకునేలా నేను మీకు చూపించేస్తాను. దీన్ని క్యాపుచినో కాఫీ అని కూడా అనొచ్చు. అండ్ ఫస్ట్ ఈ కాఫీ మేకర్ అయితే తీసుకున్నాను నేను మీషోలో, దీనికోసం అని చెప్పి డైలీ యూజ్ అవుతుందని చెప్పి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. దీనికి ఒక చార్జర్ కూడా ఇచ్చారనమాట. దీనికన్నా మనం చేతికి పని పెట్టి స్పూన్ తో చేసుకుంటేనే చాలా ఈజీగా, మీరు ఎంత క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో కాఫీ పౌడర్ అయితే తీసుకొని దానికి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకొని కొంచెం వేడి నీళ్లు తీసుకొని దాంట్లో పోసుకొని ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూస్తే ఎలా చేసుకోవాలో మీకు తెలుసు. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే మాత్రం ఎందుకురా బాబు ఈ పీకులాట అనిపిస్తుంది, నిజంగా అంత కష్టం అనిపిస్తుంది, చేతులు నొప్పులు వచ్చేస్తాయి. కానీ ఈ కాఫీకి అలవాటు పడ్డారంటే మాత్రం ఎంత కష్టమైనా చేసుకోవాలనిపిస్తుంది. నేనైతే దీంతో ఫస్ట్ చాలా కుస్తీయే పడ్డాను, ఇంకా నా వల్ల కాలేదు, అయ్యే పనిలా లేదురా బాబోయ్ అని చెప్పి నా మజ్జిగ చిలికే కవ్వం తోటి ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, చాలా త్వరగా కూడా అయిపోయింది. మీ దగ్గర విస్కర్ ఉందంటే మాత్రం దాంట్లో చేసుకోవచ్చు హ్యాపీగా, ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేది అయితే. లేదు డైలీ ఒక స్పూన్ అయితే జస్ట్ స్పూన్ తో చేసేసుకోవచ్చు, త్వరగానే అయిపోతుంది అనమాట. నేను వీడియోలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాను. మీరు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. ఇలా ఇంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నారంటే మీకు కావాల్సినప్పుడు తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కోల్డ్ కాఫీ కానీ హాట్ కాఫీ కానీ ఏదైనా చేసుకొని హ్యాపీగా తాగే. కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈలోపు మీరు కూడా ఈ కాఫీ మిక్చర్ ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.